పలు డిమాండ్లపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో జరిగిన చర్చలు సఫలమయ్యాయని రాష్ట్ర ఆటో డ్రైవర్ల సంఘాల ఐకాసా కన్వీనర్ వెంకటేశం వెల్లడించారు. ఆటో డ్రైవర్లకు ఇస్తామన్న 12,000 ప్రభుత్వ వెసులుబాటు ప్రకారం చెల్లిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఆటో రంగ సంక్షేమ బోర్డు ఏర్పాటు విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని తెలిపారు. సమస్యల పరిష్కారానికి త్వరలో కార్మిక శాఖ కమిషనర్, రవాణా శాఖ కమిషనర్లతో కమిటీ ఏర్పాటు చేస్తామని, ఓలా, ఊబర్, ర్యాపిడోల నుంచి ఆటో డ్రైవర్లను రక్షించుకోవడానికి ప్రభుత్వమే ఒక యాప్ను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుందన్నారు. ప్రమాద బీమా పునరుద్ధరిస్తామని చెప్పినట్లు వెల్లడించారు. దీంతో తమ ఉద్యమ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఆటో డ్రైవర్ల సంఘాల ఐకాసా కన్వీనర్ వెంకటేశం ప్రకటించారు. రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు మాకు ఆటో సంఘాలతో చర్చలు జరపడం జరిగింది. మేము దాదాపు 11-12 డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మహాలక్ష్మి పథకం ద్వారా నష్టపోతే ఆ డ్రైవర్లు ఆదుకోవాలని చెప్పి ఈ డిమాండ్లు అడిగాము. ఆ డిమాండ్లకు ఆర్థికంగా ఇబ్బంది ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారితో చర్చించిన తర్వాత ఈ విషయంలో మేము చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది.